మిమ్మల్ని సేల్స్ మిషన్గా మార్చే 10 స్టెప్పుల ఫార్ములాని ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, గత 7 సంవత్సరాలుగా ఆన్లైన్లో సేల్స్, మార్కెటింగ్, లీడ్ జనరేషన్, బ్రాండ్, టీమ్ మేనేజ్మెంట్ అనేక రకాల అంశాలతో దాదాపు 300కు పైగా బిజినెస్ ఓనర్స్ తోటి వర్క్ చేసిన అనుభవంతో నేను మీకు అందిస్తున్నాను మిమ్మల్ని ఎగ్జాక్ట్గా సేల్స్లో సక్సెస్ఫుల్గా మార్చే ఒక అద్భుతమైన 10 స్టెప్ ఫార్ములా. ఈ ఫార్ములా తెలుసుకోవడం కోసం మీకు జస్ట్ కొన్ని నిమిషాల సమయం కూడా లేదు అంటే నేనేమీ చేయలేను. ఒకవేళ మీకు ఆ సమయం ఉంది అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక పెన్ను, నోట్బుక్ తీసుకొని ఈ 10 స్టెప్స్ సేల్స్ సక్సెస్ ఫార్ములాని మీ సొంతం చేసుకోండి. నా పేరు చంద్ర, సేల్స్ కోచ్. సెల్లింగ్ ఈజ్ ఈజీ ఎలా అవుతుందో ఈ ఫార్ములా తోటి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. నంబర్ 1 పాయింట్, బీ ఆథెంటిక్. అంటే మీరు ఏ ప్రోడక్ట్, ఏ సర్వీస్ అయితే అమ్ముతున్నారో దానికి సంబంధించిన మార్కెటింగ్ దశలో మీరు ఇచ్చే మెసేజ్ నుంచి ఆ వచ్చిన లీడ్స్ తోటి మీరు మొట్టమొదటిసారి మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యే మీ వెబ్సైట్ కన్వర్జేషన్స్ కావచ్చు, ఫోన్ కాల్స్ కావచ్చు, వాట్సాప్ మెసేజ్ కావచ్చు, దాంట్లో మాట్లాడే అంశానికి అలైన్మెంట్ ఉండాలి. ఆ తర్వాత మీతో మొట్టమొదటిసారి ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు కస్టమర్ యొక్క ఎక్స్పీరియన్స్ జెన్యూన్గా మీరు చెప్పిందే అయి ఉండాలి. మిగతా అందరికంటే భిన్నంగా మీరు ఏ విధంగా ప్రోడక్ట్ సర్వీస్ అందిస్తా అని చెప్తున్నారో దానికి రియల్ టైం ఎక్స్పీరియన్స్కి జెన్యూన్ అలైన్మెంట్ ఉండేలాగా, ఆథెంటిక్గా మీరు ఉండేలాగా ప్రయత్నం చేయండి. ఆథెంటిక్గా ఉండాలి అంటే ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే మీరు సెల్లింగ్ చేయటానికి, ఫోర్స్ చేయడానికి ట్రై చేయొద్దు. మీరు సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేయండి. జెన్యూన్గా సర్వ్ చేయడానికి ట్రై చేయండి. కస్టమర్ యొక్క జెన్యూన్ ప్రాబ్లంకి మీ ప్రోడక్ట్, మీ సర్వీస్ ద్వారా మీరు ఇవ్వగలిగితేనే సర్వీస్ ఇవ్వండి. ఒకవేళ మీరు మీ ప్రోడక్ట్ ద్వారా, సర్వీస్ ద్వారా జెన్యూన్గా హెల్ప్ చేయలేకపోతే సర్వీస్ ఇవ్వలేను అని వాళ్ళకి ఏది బెటరో దానికి కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో మీరు అమ్మకుండానే మీరు వాళ్ళ యొక్క ట్రస్ట్ని కూడా గెయిన్ చేస్తారు. దానివల్ల ఫ్యూచర్లో బిజినెస్ అన్న వస్తుంది. కేవలం అమ్మటం కోసమే ట్రై చేయటం, ఆథెంటిక్గా వర్క్ చేయటం కాదు. నంబర్ 2, ఓవర్ డెలివర్. అండర్ ప్రామిస్, ఓవర్ డెలివర్ అనేది జనరల్గా చెప్తూ ఉంటారు, కానీ చాలామంది చేయరు. అంటే మీరు ప్రామిస్ చేసేటప్పుడు కొంచెమే ప్రామిస్ చేసినా మీరు డెలివరీ చేసేటప్పుడు, అంటే ప్రోడక్ట్ లేదా సర్వీస్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఊహించిన దానికంటే ఇంకా బెటర్గా, ఇంకా ఎక్కువగా, ఇంకా వాల్యుబుల్ ఫీల్ అయ్యేలాగా మీరు ఏమి ఇవ్వగలరో ఆలోచించండి. అండర్ ప్రామిస్, ఓవర్ డెలివర్ చేయడం ద్వారా మీకు రిపీటెడ్గా కస్టమర్స్ రావడానికి చాలా అవకాశం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. నంబర్ 3, చాలా సేల్స్ పుస్తకాల్లో కానీ లేదా ట్రైనింగుల్లో కానీ మీకు చెప్పరు. అర్థం చేసుకోండి. అందరికీ, ప్రతి ఒక్క కస్టమర్కి ఒకే విధంగా మాట్లాడే విధంగా కాకుండా, మిమ్మల్ని మీరు కోల్పోయే విధంగా కాకుండా, మిమ్మల్ని మీరు కొత్త పర్సనాలిటీ లాగా మారిపోయి సేల్స్ చేయాల్సిన అవసరం లేకుండా జెన్యూన్గా మీకంటూ ఓన్ స్టైల్ డెవలప్ చేసుకోండి. మీ పర్సనాలిటీ ఎవరితోటి రెజినేట్ అవుతుంది, మీరు ఎలాంటి కస్టమర్స్తో వర్క్ చేయడానికి ఇష్టపడతారు, ఎలాంటి వాళ్ళతోటైతే మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఎలాంటి వాళ్ళతో యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు, దానిని కూడా కమ్యూనికేట్ చేసే విధంగా మీ కంటెంట్ కానీ, మీ యొక్క కమ్యూనికేషన్ కానీ, మీ యొక్క కస్టమర్ ఫిల్టర్ చేసే విధానం కానీ మీరు జెన్యూన్గా మీతో రెజనేట్ అయ్యే వాళ్ళతో వర్క్ చేయడానికి వీలుగా మీరు రెడీగా మీ యొక్క కమ్యూనికేషన్ని స్టార్ట్ చేయండి. ఆ విధంగా మీ బ్రాండ్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బిల్డ్ చేసుకోండి. దానివలన రైట్ పీపుల్ని, మీ పర్సనాలిటీకి అట్రాక్ట్ అయ్యే రైట్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తారు, రాంగ్ పీపుల్ని రిపెల్ చేస్తారు, రైట్ పీపుల్ని ఫిల్టర్ చేసి మీరు వర్క్ చేయగలుగుతారు. కాబట్టి మీరు ఒక ఫ్లోలో ఉండి వర్క్ చేయొచ్చు. అంతేగాని ప్రెషర్ తోటి ఒక రకమైన శక్తివంతంగా మీరు కావాలని చేసినట్టుగా, బలవంతంగా చేసినట్టుగా చేయలేరు. సో మీ శక్తిని వేస్ట్ చేసుకోరు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, రైట్ పీపుల్ని అట్రాక్ట్ చేయటం ఎంత ఇంపార్టెంటో, రాంగ్ పీపుల్ని రిపెల్ చేయటం అంత ఇంపార్టెంటో. అది ఎప్పుడు వీలవుతుంది అంటే మీ పర్సనాలిటీని జెన్యూన్గా బయటికి ఎక్స్ప్రెస్ చేయగలిగినాం. ఓకే, కాబట్టి ఫైండ్ యువర్ ఓన్ స్టైల్, అది 3వ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీరు అమ్మటమే కాకుండా మీలాగా అమ్మే మీ టీముని క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీలాగా అమ్మే మీ టీముని క్రియేట్ చేయాలి అంటే చాలామంది బిజినెస్ ఓనర్స్కి ఉండే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నేను ఉన్నప్పుడే బిజినెస్ జరుగుతుంది, నేను లేనప్పుడు మాత్రం మా టీంకి అప్పచెప్తే మాత్రం అది పోతుంది అని. అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే, మీరున్నప్పుడు ఏ ప్రాసెస్లు అయితే ఫాలో అవుతున్నారో, మీరున్నప్పుడు ఎలా అయితే ఆలోచిస్తున్నారో, మీరున్నప్పుడు ఎలా అయితే ఫిల్టర్ చేస్తున్నారో, మీరున్నప్పుడు ఎలా అయితే రిజల్ట్స్ రావటం కోసం కొన్ని టాక్టిక్స్ ప్రయోగిస్తున్నారో వాటన్నిటినీ
థీరీలోంచి, ఆలోచనలోంచి, తలకాయలోంచి, మీ బ్రెయిన్లోంచి ఒక సిస్టమ్ లాగా బిల్డ్ చేసి ఆ సిస్టంలోకి టీముని ప్లగ్ఇన్ చేయాలి. ప్లగ్ఇన్ చేయాలంటే వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలి, అలాంటి వాళ్ళని మీరు టీంని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ ద్వారా డెలివరబుల్స్ మీరు అనుకున్న ఒక సర్టెన్ క్రైటీరియా ప్రకారం ఎగ్జాక్ట్గా వచ్చేలాగా మీరు ఏం వర్క్ చేస్తున్నారు అనేది ప్రయత్నించండి. ఆ విధంగా మీరు క్వాలిఫై చేసిన రైట్ పీపుల్ని రిక్రూట్ చేసుకోవటము, ఆ రైట్ పీపుల్కి ట్రైనింగ్ ఇవ్వటము, ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు రిపీటెడ్గా అదే విధంగా ఒక సర్టెన్ గైడ్లైన్స్ ఫాలో అయ్యేలాగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, SOPs, సిస్టమ్స్ క్రియేట్ చేయటము చాలా ఇంపార్టెంటు. ఆ టీంకి రెగ్యులర్గా ట్రైనింగ్ ఇవ్వటం ఇంపార్టెంటు. ఈ ట్రైనింగ్లో నెంబర్ 1 మీ యొక్క ప్రొడక్ట్ లేదా సర్వీస్ గురించి ట్రైనింగు, నెంబర్ 2 కన్సిస్టెంట్గా సేల్స్ ట్రైనింగ్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. నెంబర్ 5 చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే సేల్స్ ఈజ్ నాట్ అన్ ఈవెంట్, సేల్స్ ఈజ్ ఏ సిస్టమ్. ఒక సేల్స్ సిస్టమ్ని క్రియేట్ చేయాలి. ఈ సేల్స్ సిస్టమ్ ద్వారా కంటిన్యూగా మీకు లీడ్స్ జనరేట్ అవ్వాలి. జనరేట్ అయిన లీడ్స్ వేరు సోర్సుల నుంచి రావాలి. వచ్చిన డేటా క్యాప్చర్ చేయాలి. క్యాప్చర్ చేసిన డేటాలోంచి లీడ్స్ను క్వాలిఫై చేయాలి. లీడ్స్ను క్వాలిఫై చేసిన వాళ్ళలో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళతోటే సేల్స్ కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి. ఆ సేల్స్ కన్వర్జేషన్స్ కంటిన్యూగా ఒక ప్రాస్పెక్ట్ వచ్చారు, వాళ్ళ అవసరాలు అర్థం చేసుకొని వాళ్ళకి క్లోజింగ్స్ చేసి ప్రజెంట్ చేసి, నిజంగా అవసరం ఉన్న వాళ్ళకే క్లోజింగ్స్ చేసిన వాళ్ళకి మీరు ఏ విధంగా కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు అనేది క్యాప్చర్ చేయాలి. ఈ ఎంటైర్ ప్రాసెస్ని ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి ఒక సేల్స్ సిస్టమ్ మీరు బిల్డ్ చేశారా? దీంట్లో మీరు క్వాలిఫై చేసేటప్పుడు కానీ, ప్రజెంటేషన్ చేసేటప్పుడు కానీ, మీ వాల్యూని చూపించడం కోసం టెస్టిమోనియల్స్, ఎక్స్పీరియన్స్లు, గతంలో కస్టమర్ల యొక్క ఎక్స్పీరియన్స్లు, సక్సెస్ స్టోరీలు చూపించే విధానం కానీ అందరికంటే భిన్నంగా ఉండాలి. మీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికంటే భిన్నంగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా సక్సెస్ఫుల్గా సేల్ అయినప్పుడు, మొట్టమొదటిసారి సేల్ అయినప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళతోటి మన యొక్క రిలేషన్షిప్ స్టార్ట్ అవుద్ది అనేది గుర్తుపెట్టుకొని ఆ రిలేషన్షిప్లో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్, టెస్టిమోనియల్స్, సక్సెస్ స్టోరీస్ క్యాప్చర్ చేస్తూ మన యొక్క ఎంటైర్ సేల్స్ ప్రాసెస్ని ఎవ్రీ 3 to 6 monthsకి ఒకసారి మన నేచర్ ఆఫ్ సేల్స్ని బట్టి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేయడం ఎలా అనేది గమనించాలి. ఓకేనా? ఈ సేల్స్ సిస్టమ్ బిల్డ్ చేయడం అనేది నెంబర్ 5. నెంబర్ 6 పాయింట్, లివరేజ్ కొలాబరేటర్స్ని లివరేజ్ చేయడం అంటే ఏంటంటే మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అదే టార్గెట్ ఆడియన్స్ తోటి కలిసి వర్క్ చేసేవాళ్ళు, అదేవిధంగా మీరు ఇప్పుడు ఇస్తున్న ప్రొడక్ట్ సర్వీస్ తర్వాత కానీ దానికంటే ముందు కానీ వేరే ప్రోడక్ట్ వేరే సర్వీస్ ఇచ్చే వాళ్ళ యొక్క అవసరం ఎవరైతే ఉందో వాళ్ళతో కలిసి సేమ్ టార్గెట్ ఆడియన్స్తో కలిసి మీరు వర్క్ చేయబోతున్నారు. కాబట్టి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళకున్న కనెక్షన్స్ని లివరేజ్ చేసుకొని మీకున్న కనెక్షన్స్ని లివరేజ్ చేసుకొని వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కలిసి సర్వీస్ ఇవ్వటము, ఒక ప్యాకేజ్ లాగా ఇవ్వటము, ఒక స్పెషల్ కస్టమర్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ను మొదలు పెట్టడము, ఇలాంటి విధానాల ద్వారా మీ యొక్క రీసోర్సులు, టైము, మనీని మీరు సేవ్ చేసుకుంటూ కన్సిస్టెంట్గా సేల్స్ వచ్చేలాగా చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ చేయటం ద్వారా మీరు అనుకోవచ్చు, నా కస్టమర్స్ని నేను చాలా మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి పొందాను, అది వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఎలా అని. కానీ అసలు మీకంటూ ఉన్న రీసోర్స్ని ఎఫెక్టివ్గా వాడాలి అంటే ఇలాంటి కొలాబరేషన్స్ చేసిన తర్వాత మీకు జెన్యూన్గా ఇంకా పెద్ద ఎక్స్పోజర్ వస్తుంది, ఎక్కువ మంది మీకు అటాచ్ అయ్యే అవకాశం ఉంటుంది, మీ ద్వారా వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళ ద్వారా మీకు హెల్ప్ అవుతుంది. ఈ లివరేజ్ చేయడం అనేది బిజినెస్లో చాలా ముఖ్యం. సో మనం గెలవాలి, మన టీం గెలవాలి, మన కస్టమర్ గెలవాలి, మన ఎకోసిస్టంలో ఉన్న మిగతా వాళ్ళు గెలవాలి అనే ఫండమెంటల్స్ ఎప్పుడైతే మీరు ఉపయోగిస్తారో మీ బిజినెస్లో రిజల్ట్స్ చూస్తారు మై డియర్ ఫ్రెండ్స్. నెంబర్ 7, sell the result, not the product or service. మీ ప్రొడక్టు లేదా సర్వీస్ ఇచ్చే రిజల్ట్ ఏంటో చూడండి, అంతేగాని ఆ రిజల్ట్ని అమ్మటానికి ట్రై చేయండి. ఆ రిజల్ట్ వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ని ఇస్తుందో చూడండి, ఇప్పుడు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడండి, తర్వాత ఫ్యూచర్లో మీ ప్రొడక్టు లేదా సర్వీస్ తీసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందని అడగండి. ఆ విధంగా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని, ఎక్స్పీరియన్స్ని, ప్రొడక్టు లేదా సర్వీస్ యొక్క అవుట్కమ్కి ఇచ్చే, రిజల్ట్కి ఇచ్చే ఫీలింగ్స్ని అమ్మటానికి ట్రై చేయండి. కేవలము మీరు ల్యాప్టాప్ తీసుకోండి అందరికంటే ఈ ల్యాప్టాప్ ద్వారా మీరు క్రియేట్ చేయబోయే ప్రోగ్రామ్ ద్వారా మీకు రాబోయే ప్రయోగం
ఒక కొత్త రిజల్ట్ ఏంటి, ఈ ల్యాప్టాప్ ద్వారా మీరు జాబ్లో ఫాస్ట్గా రిజల్ట్స్ ఇస్తే ఎలా ఉండబోతుంది, ఈ ల్యాప్టాప్ ద్వారా ఎక్కువసేపు మీరు ఎడిటింగ్ చేయాలి అని అనుకుంటే ఈ యొక్క మెమరీ ద్వారా తక్కువ టైంలో ఎక్కువ ఎడిటింగు, ఈ యొక్క స్పీడ్ ద్వారా తక్కువ టైంలో ఎక్కువ అవుట్కమ్ ఇవ్వాలి అంటే ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి ఊహించుకోండి. ఇలా మీరు మీ యొక్క ప్రోడక్టు లేదా సర్వీస్ యొక్క ఫీచర్స్ని టెక్నికల్ భాషలో, అర్థం కాని జార్గన్ భాషలో చెప్పటం కంటే కూడా ఆ అవుట్కమ్ని, వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది, వాళ్ళ లైఫ్ ఎంత ఈజీగా పోతుంది, వాళ్ళ వర్క్ ఎంత ఈజీగా పోతుంది, వాళ్ళకి ఎంత డబ్బు సేవ్ అవుతుంది, వాళ్ళకి ఎంత టైం సేవ్ అవుతుంది, వాళ్ళకి ఎంత జాయ్ఫుల్గా ప్రపంచంలో ఐడెంటిటీ రాబోతుంది, ఇలాంటి రిజల్ట్కి సంబంధించిన అంశాల గురించి మాట్లాడండి. అంతేగాని ప్రొడక్ట్ యొక్క ఫీచర్స్ని హార్డ్ కోర్ పదాలను ఉపయోగించి, టెక్నికల్ పదాలు ఉపయోగించి చెప్పడం ద్వారా అవతల వాళ్ళకి అర్థం కాదు. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, సింప్లిఫై చేయండి సేల్స్ని. ఈ యొక్క రిజల్ట్స్ ఇచ్చే ఫీలింగ్స్ నమ్మండి, ప్రొడక్ట్ సర్వీస్ మాత్రమే కాదు. ఇప్పుడు నేను చెప్పే 8th పాయింట్ చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే సెల్ వాట్ యు రియల్లీ లవ్. అంటే మీరు ఏ ప్రోడక్ట్, ఏ సర్వీసు మీ ఆడియన్స్కి ఉపయోగపడుతుంది, టార్గెట్ గ్రూప్కి నిజంగా హెల్ప్ చేస్తుందని మీరు మనస్ఫూర్తిగా లోపల నమ్ముతారో దాన్ని అమ్మటానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నమ్మిన దాన్ని మనం అమ్మటానికి ట్రై చేసామో అప్పుడు మనం కొత్త వ్యక్తిగా అవ్వాల్సిన అవసరం లేదు. జెన్యూన్గా హెల్ప్ చేస్తాం, జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం. ఆ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్తో వాళ్ళు నచ్చి మీతోటి అట్రాక్ట్ అయ్యి, మీతోటి కనెక్ట్ అయ్యి, మిమ్మల్ని నమ్మి మీతో డెసిషన్ తీసుకోవడానికి ఇష్టపడతారు. సో మీరు డెసిషన్ని ఫెసిలిటేట్ చేయటమే సేల్స్ అని నమ్మినట్టయితే, ఆ ఫెసిలిటేషన్ ఈజీగా అవ్వాలి అంటే నిజంగా జెన్యూన్గా మనం నమ్మిన ప్రోడక్ట్ని ఇవ్వాలి. సేల్స్ ట్రైనింగ్ ద్వారా ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి అన్న నమ్మకం ఉంది కాబట్టి నేను ఈ వీడియోని మీకు అందిస్తున్నాను మై ఫ్రెండ్స్. ఆ నమ్మకం నాకు కొన్ని వందల వేల బిజినెస్లతో కలిసి వర్క్ చేసిన అనుభవంతో చెప్తున్నాను మై ఫ్రెండ్స్. సో మీరు నమ్మిన ప్రోడక్ట్ని మీరు ఎదుటి వాళ్ళకి షేర్ చేయండి. సో ఆ విధంగా ట్రస్ట్ని క్రియేట్ చేయాలి అంటే వాళ్ళు మిమ్మల్ని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసినప్పుడు మీరు గెలవాలి అంటే మీరు దాన్ని లవ్ చేయాలి. మీరు నమ్మిన ప్రోడక్టు అవతల వాళ్ళకి దీనివల్ల లాభం ఉంది, ఎందుకంటే నేను ఇలా చూశాను అన్న ఫ్యాక్ట్స్లోంచి మీరు పనిచేయండి. నంబర్ 9, ఇతరులు కూడా మీ ప్రోడక్ట్ నమ్మేలాగా 1+1=11 ఫార్ములాని ఉపయోగించండి. 1+1=2 కదా, 11 ఎలా అవుతుంది అంటే మీరు 1, మీ బిజినెస్, మీ ప్రోడక్ట్, మీ సర్వీస్ 1, కానీ మీకు ఛానల్ పార్ట్నర్స్, వేరు వేరు వ్యక్తుల నుంచి మీకు రెఫరెన్స్ వచ్చేలాగా మీరు ఛానల్ పార్ట్నర్స్, అదేవిధంగా కొలాబరేషన్స్, అదేవిధంగా పార్ట్నర్షిప్స్లో కలిసి వెళ్ళటము, ఇందాక చెప్పిన కొలాబరేషను సేమ్ టార్గెట్ ఆడియన్స్కి ఉన్న వాళ్ళకి, ఇది వేరు వేరు వ్యక్తులు కలిసి మీకు ఛానల్ లాగా ఉపయోగపడేలాంటి పాజిబిలిటీని, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని మీరు బిల్డ్ చేయగలిగితే దాని ద్వారా కంటిన్యూగా రిజల్ట్స్ వస్తాయి. సో ఛానల్ పార్ట్నర్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని బిల్డ్ చేయడం ద్వారా మీరొక్కళ్ళే ఇంకొక 10 విధానాలుగా మారచ్చు, లేదా ఫ్రాంచైజీ పెట్టడం ద్వారా 10 ఎంటిటీస్గా మారచ్చు. మీ బిజినెసే, మీ ప్రొడక్టే, మీ సర్వీసే, కానీ దాన్ని మల్టిప్లై చేసి డిస్ట్రిబ్యూట్ చేసే విధానాలు, ఎన్ని విధానాలు ఉన్నాయి, మీ బిజినెస్కి ఏది సూటబులో చూడండి. ఆ విధంగా మీరు 1+ అనేక 1లు మీతో కలిసి వర్క్ చేసేలాగా చూడండి. అప్పుడు 11 లాగా మారుతుంది, అంటే మల్టిప్లై అవుతుంది. ఆ మల్టిప్లికేషన్ విధానాలు ఎన్ని విధానాలు ఉన్నాయి అనేది ఆలోచించండి. అలాంటి ఒక సపోర్ట్ మీ మార్కెటింగ్, మీ సేల్స్లో కావాలని అనుకుంటే, మీ బిజినెస్కి కావాలని అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఏది సూటబుల్ విధానమో కూడా మేము మీకు సజెస్ట్ చేస్తాము. నంబర్ 10, ఎమోషనల్ సెల్లింగ్. ఎమోషనల్ సెల్లింగ్ అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా మీరు ఏదైతే ప్రోడక్ట్ అమ్ముతున్నారో ఆ ప్రోడక్ట్కి సంబంధించిన టెక్నికల్ అంశాలు చెప్పడం మాత్రమే కాదు, మీరు వాళ్ళ యొక్క రిజల్ట్స్ ఏమిస్తున్నారో దాన్ని మాట్లాడమని చెప్పాను. దాంతోపాటు ఎప్పుడైతే కస్టమర్ కొనటానికి చాలా రెస్పాన్స్ బాగా ఇస్తున్నారో అలాంటి అంశాలు, అలాంటి ఫీలింగ్స్కి సంబంధించిన మీ మార్కెటింగ్ మెసేజ్లోనూ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటే ఇచ్చే లాభం గురించి, ఇప్పుడు మాత్రమే ఇస్తున్న స్పెషల్ డిస్కౌంట్ల గురించి, అదేవిధంగా ఇప్పుడు మీరు ఇచ్చే గ్యారంటీల గురించి మా ట్రైనింగ్లు తీసుకోండి. 6 మంత్స్లో మీ బిజినెస్ని కనీసం 4 టైమ్స్ ఇంప్రూవ్ చేసుకునేలాగా హెల్ప్ చేయగలుగుతాము అని మార్కెటింగ్ చెప్పినప్పుడు ఆ యొక్క విధానాన్ని మీరు ఎంత జాగ్రత్తగా చెప్తున్నారు అనేది మనము చెప్పినప్పుడు అవతల వాళ్ళకి అది చాలా ఎఫెక్టివ్గా ఎక్కుతుంది. ఎస్, టైం ఫ్రేమ్ పెట్టి
ఇంత టైంలో ఇంత రిజల్ట్ వస్తుంది అని చెప్పిన ఆ గ్యారంటీస్ ద్వారా, ఆ డిస్కౌంట్స్ ద్వారా, ఆ అర్జెన్సీ క్రియేట్ చేయడం ద్వారా, తర్వాత ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఒకవేళ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడమే మీకు ఇష్టం లేదనుకోండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోతే వచ్చే COI కాస్ట్ ఆఫ్ ఇన్యాక్షన్ ఎంత ఉంటుంది అనేది కూడా అవతల వాళ్ళకి కమ్యూనికేట్ చేసేలాగా మీరు ఎమోషన్స్ని లివరేజ్ చేసి కమ్యూనికేట్ చేయడం అర్థం చేసుకోండి. కస్టమర్ సైకాలజీ గురించి అర్థం చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ 10 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో 10 స్టెప్స్ని ఫాలో అవటం ద్వారా మీరు మీ సేల్స్లో అద్భుతమైన రిజల్ట్స్ని చూడవచ్చు. అదేవిధంగా ఇంకా మీకు సేల్స్, మార్కెటింగ్, లీడ్ జనరేషన్, బ్రాండ్ మేనేజ్మెంట్, టీమ్ మేనేజ్మెంట్, ఓవరాల్ బిజినెస్ గ్రోత్కి సంబంధించిన కోచింగ్ ఇలాంటివేవి కావాలి అన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా నంబర్ 8977844855కి కాంటాక్ట్ చేయండి, వాట్సాప్ చేయండి. మీకు కావలసిన సపోర్ట్ అందిస్తాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.